హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్ క్రియేషన్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే బాహుబలి ద ఎపిక్ మూవీ రివ్యూ, యాక్టెడ్ బై ప్రభాస్ గారు, రాణా గారు అండ్ అనుష్క గారు అండ్ డైరెక్టెడ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్నో రీ రిలీజ్ చూసినాం, ఎన్నో మూవీస్ రీ రిలీజ్ ఓటీటీలో కానీ మన థియేటర్స్ కానీ చూసినాం. కానీ ఇది మన ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ 2 పార్ట్స్ కలిపి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి ఒకటే మూవీగా రీ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకున్న అయితే ఆసమ్ ఉంది. చాలా బెస్ట్ ఎడిటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు మూవీ వచ్చేసి 2 పార్ట్స్ వచ్చి 5 అవర్స్ 40 మినిట్స్ వరకు ఉంది. ఫస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కలిపి దాన్ని ఎడిటింగ్ చేసి 4 అవర్స్ 10 మినిట్స్ 4 అవర్స్ 10 మినిట్స్ ఇంటర్వెల్ తోటి కలిపి. సో మూవీ వచ్చేసి ఇంత కరెక్ట్గా అండ్ పకడ్బందీగా ప్లాన్ చేసి క్లియర్ కట్గా ఎడిట్ చేసి అండ్ బెటర్ క్వాలిటీ తోటి ఎడిట్ చేసి తీసినందుకు ఆ మూవీ డీటెయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవడానికి యాప్ట్గా కరెక్ట్గా సీక్వెన్స్ క్రియేట్ చేసి ఎక్కడ మిస్ కాకుండా ఎడిట్ చేసినందుకు ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా గ్రేట్. సో ఈ మూవీ వచ్చేసి నో డౌట్ అసలు ఆసమ్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు చూసినాం మనము. బట్ ఏదో కొత్తగా వెళ్ళి చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఏదో పాత ఆల్రెడీ చూసిన మూవీ లాగా అయితే అసలు లేదు. ఒకటి కాదు, రెండు కాదు, మనం 4 అవర్స్ ఓపికతోటి కూర్చొని మనం ఆ మూవీ చూడాలంటే, అంటే చూసిన మూవీనే చూడాలి అంటే అక్కడ ఎట్లా ఎడిటింగ్ చేసి ఎట్లా ప్లాన్ చేశారు అనేది మీరు మూవీ చూసి చూడండి. ఒకసారి మీరు మూవీ చూసి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు మనం ఎప్పుడు మిస్ కావద్దు. ఎందుకంటే 2 పార్ట్స్ గల మూవీని ఒకటే పార్ట్గా ఎడిట్ చేసి మూవీ డీటెయిలింగ్ ఎక్కడ మిస్ కాకుండా మనకి మూవీ ఇది రిలీజ్ చేయడం అనేది జరిగింది, రీ రిలీజ్ అనేది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇందులో కొన్ని పాటలు ఏవైతే తమన్నా గారితోటి సాంగ్ ఉంటుందో అది తీసేశారు. అండ్ మనోహరి సాంగ్ కూడా ఉండదు, అది తీసేశారు. సో అది తీయడం వల్ల మనకేం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మనకు కావాల్సింది స్టోరీ. ఏదైతే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు కలిపి ఏదైతే స్టోరీ ఉందో అది స్టోరీ డీటెయిలింగ్ అనేది మనకి మిస్ కాకుండా క్లియర్గా ప్లాన్ చేశారు అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే 2 పార్ట్స్ కలిపి 5 అవర్స్ 40 మినిట్స్ ఉంది కాబట్టి ఒక్క మూవీ లాగా తీయాలంటే కొన్ని ఎడిటింగ్స్ అనేది ముఖ్యం కాబట్టి సో కరెక్ట్గానే తీసినట్టు అనిపిస్తుంది. మనకి ఏది మిస్ అయినట్టు ఏమి అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు బాహుబలి 1, 2 తీసినప్పుడు రాజమౌళి గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ ఎడిటింగ్లో తీసేసినట్టు జరిగింది. ఆ సీన్స్ కూడా పెట్టుంటే బాగుండు, కానీ మూవీస్ లెంత్ వల్ల అది తీయడం జరిగింది అని చెప్పారు. సో ఇందులో కొన్ని సీన్స్ ఏదైతే మిస్ అయ్యారో అది మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. సో అది కూడా చాలా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మూవీలో ఏదైతే ఎడిటింగ్లో తీసేశారో అప్పుడే ఎందుకు మనకి యాడ్ చేయలేదు, యాడ్ చేసింటే బాగుండు అని కూడా మనకి అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న రీ రిలీజ్ మూవీలో. అండ్ మూవీ మొత్తంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ యాడ్ చేశారు, కొన్ని పాతవి కూడా ఉన్నాయి. సో అవి కూడా చాలా యాప్ట్గా రిలేటెడ్గానే మనకి సెట్ అయినాయి. అండ్ మూవీ వచ్చేసి ఓవరాల్గా చెప్పాలంటే చాలా ఆసమ్ మూవీ ఉంది. ఎందుకంటే బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. రీ రిలీజ్ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ మనం ఎప్పుడు చూడలేదు. ఒక రీ రిలీజ్ మూవీ, అది కూడా 2 పార్ట్లు కలిపి ఒకటే పార్ట్గా చేసి ఎడిట్ చేసి దానికి రీ రిలీజ్ చేసి దాన్ని ఇట్లా టాక్ తెచ్చుకోవడం అనేది చాలా బెస్ట్ రెస్పాన్స్ ఇది. సో మూవీ అయితే ఆసమ్ ఉంది. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు. మీరు ఎట్లయినా చేసి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఒక హింట్ మనకి బాహుబలి ఏదైతే ఎపిక్ రిలీజ్ ఉందో అందులో ఒక హింట్ ఇచ్చారు మనకి. హింట్ ఏంటంటే బాహుబలి పార్ట్ 3 ఉంటుందా లేదా అనేది మనకు క్వశ్చన్ ఉండే. బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏం లేదు, ఆన్సర్ వచ్చేసింది. దానికి ఏంటంటే పార్ట్ 3 అనేది ఉండదు. బట్ ఒక యానిమేటెడ్ మూవీ రిలేటెడ్ కి సంబంధించి ఇంటర్వెల్ కి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ టైంలో మనకు ఒక బాహుబలి ద ఇంటర్నల్ వార్ అని ఒక యానిమేటెడ్ మూవీ టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది మిస్ కాకండి, అది తప్పకుండా చూడండి. కానీ ఈ మూవీ చూడాలంటే కొంచెం ఓపికతోటి చూడండి. ఎందుకంటే ఇంత ఓపికతోటి చూడండి అంటే బోర్ కొడుతుందని కాదు,
ఆ స్ట్రెంత్ అనేది మీ దాంట్లో ఉండాలి. అంత పెద్ద మూవీ చూడాలంటే ఆ స్ట్రెంత్ అనేది మీకు ఉండాలి. చాలా మంది బిజీ ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో బయట బిజీ ఉండొచ్చు. కానీ ఈ మూవీ ఎళ్లి మీరు చూసి ఆ 4 అవర్స్ అనేది ఎట్లా గడిచిపోతుందని గూడా మీకు తెలవదు. సో, అంత బెస్ట్ క్వాలిటీ తోటి అండ్ అంత బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి, వీఎఫ్ఎక్స్ తోటి మళ్ళీ రీ రిలీజ్ చేశారు. సో, అది బెస్ట్ థింగ్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఇంకోటేంటంటే కొన్ని సాంగ్స్ అనేది తీసేసా అని జెప్పాను గదా! అది తీసేసినట్టు గూడా మనకి అంతేం ఫీల్ గాదు. ఎందుకంటే మనకి మెయిన్ ఏందంటే ఒక స్టోరీ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ ఎండింగ్ వరకు ఏదైతే ఉందో అది డీటెయిలింగ్ అనేది మిస్ కాకుండా మనకి రిలేటెడ్‌గా కరెక్ట్‌గా సెట్ జేసి తీశారన్నట్టు. ఇంకోటొచ్చేసి ఈ ఏదైతే మన ఆహ్, 'బాహుబలి: ద ఎటర్నల్ వార్' అనేది ఏదైతే ఉందో, అందులో కొన్ని డిఫరెంట్‌గా కాన్సెప్ట్ తోటి ప్లాన్ చేశారు. ఎందుకంటే సంథింగ్ ఏదో హిస్టరీ తోటి లింక్ చేసి మన అంటే ఇంద్రుడు అలాంటి వాళ్ళు ఏదైతే హిస్టరీ ఉందో దానితోటి రిలేటెడ్‌గా లింక్ చేసి దీన్ని యానిమేటెడ్ మూవీగా ఆహ్, ఆహ్, చిత్రీకరించారన్నట్టు. సో, దాన్ని టీజర్‌గా మనకి రిలీజ్ చేశారు. సో, ఆ టీజర్ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకోటేంటంటే ఈ ఆహ్, యానిమేటెడ్ మూవీ ఏందంటే మనకు మొన్న రీసెంట్‌గా బాగా హిట్ అయిన మన 'లక్ష్మీ నరసింహస్వామి అవతార్' అనే మూవీ ఉందో అలా గాకుండా వేరే యానిమేటెడ్ అంటే జాపనీస్ యానిమేటెడ్ ఆ ఫాంట్‌లో దాంట్లో తీయడం జరిగింది. సో, ఓవరాల్‌గా మూవీ అనేది చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నో నెగటివిటీ అసలు ఒక్క పాయింట్ 1% కూడా నెగటివిటీ లేదు. సో, మనకి ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 4 గంటలు మనకు కూర్చోబెడుతున్నారంటే ఆ ఎడిటింగు ఆ కనెక్టివిటీ ఎట్లుందో మీరు ఎళ్లి చూసి ఎక్స్‌పీరియన్స్ చేయండి. సో, ఇప్పటివరకు ఏదైతే మన ఆహ్ మూవీ ఉందో ఈ 'బాహుబలి: ద ఎపిక్' ఓవరాల్‌గా చాలా బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలా బెస్ట్ మూవీ ఉంది. ఏదైతే కొత్తగా సినిమా చూస్తున్నట్టే అనిపిస్తది. ఎన్నో ఓటీటీలలో మనం చాలా సార్లు చూసాం. నేను కూడా దాదాపు వందల వందల సార్లు చూసాను మూవీ. మన టీవీలో గాని, ఓటీటీలో గాని చాలా సార్లు చూసాను. పార్ట్ 1 గాని, పార్ట్ 2 గాని. బట్ నేను మళ్ళీ ఎళ్లి చూసినప్పుడు నాకేదో నేను చూసినట్టు అనిపియలేదు. సో, కొత్తదనం అనేది క్లారిటీగా తెలుస్తది. అంటే ఏదో తెలియని ఈ మూవీ చూస్తున్నట్టే అనిపిస్తది. ఆ ఫీలింగ్ అనేది మనకి రాజమౌళి గారు మనకి ఆహ్, ఆహ్, విజువల్స్ తోటి మనకి ఆ మైండ్ సెట్ అనేది సెట్ జేసి పెట్టారు. అది గూడా 1 కాదు, 2 కాదు 4 గంటలు. 4 గంటల చేంజ్ 4 అవర్స్ చేంజ్ మినిట్స్ వరకు మనకి ఎడిట్ జేసి పెట్టారు గాబట్టి, ఓవరాల్‌గా మూవీ అయితే సూపర్ ఉంది. మీరెళ్లి వాచ్ చేయండి. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో దయచేసి కామెంట్ జేయండి. ఇప్పటివరకైతే ఇది వచ్చేసి మన 'బాహుబలి: ద ఎపిక్' మూవీ రివ్యూ. సో, థాంక్ యూ. దయచేసి మన ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. థాంక్ యూ.